మనం ఆహారంతో ఆరోగ్యంలో చక్కని ఆరోగ్యకరమైన గోంగూర ఎగ్స్ తోటి కూర చేసుకుంటున్నాము. ఇది పోషకాలు చాలా బాగుంటాయి. మంచి రుచిని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ చక్కటి కూర. ఎగ్గులు ఉడకబెట్టేసి ఒక 6 ఎగ్గులు వీటిని కాట్లు పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ పులుపు టేస్ట్ అంతా ఆ ఎగ్గులోకి వెళ్ళటానికి. ఒక టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం గరం మసాలా, ఇంకా మెంతులు, ఆవాలు కలిపిన పొడి అన్నమాట ఒకటి, కారము తగినంత, సాల్ట్, పసుపు, కొంచెం అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి ముక్కలు ఒక 4 రెబ్బలు, గోంగూర పెద్ద కట్టలు ఒక 2 తీసుకొని ఒలిసి కడిగి పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ నూనె ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇందులోనే మనము గోంగూరను ఫ్రై చేసుకుంటాము. ఫ్రై అంటే ఆ తడితోటి ముద్దలాగా మారుతుందన్నమాట. ఈ కాగిన నూనెలో కొంచెం జీలకర్ర ఇవి వేసుకున్నాం. జీలకర్ర కొంచెం, కొద్దిగా ఆవాలు, ఇంకా చాలు. దీంట్లో మినపప్పు ఇవన్నీ అక్కర్లేదు. వేసుకొని అవి కొద్దిగా వేగాక ఇప్పుడు మనం తీసుకున్న గోంగూరను ఫ్రై చేసుకుందాం. ఒక రకంగా ఫ్రై అవుతుంది, దాంట్లో ఉన్న మాయిశ్చర్ తోటి ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు ఇందులో కూడా వేసుకున్నాము, గోంగూరలో కూడా. ఇదంతా కడిగేసి శుభ్రంగా పెట్టుకున్న గోంగూరను పెట్టాలి. మొత్తం అంతా పెట్టేసి ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు కలుపుతూ ఉంటే ముద్దగా మారుతుందన్నమాట. ఈ ఆకు నల్లబడకుండా ఉండాలంటే పైనుంచి మూత పెట్టొద్దు. ఒక పించు పంచదార కానీ సోడా సాల్ట్ కానీ వేస్తే కలర్ మారకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట. చిన్న తాలింపు చేసుకుందాం. ఎగ్స్ను ఫ్రై చేసుకుందాం లైట్గా. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను చిన్న బాండీలో. అందులోనే 2 ఎండుమిరపకాయలు వేస్తాను. ఒక పోపు, ఈ పోపు రుచిని మళ్ళీ ఈ ఉల్లి, ఎల్లుల్లి, ఈ అల్లం ముక్కలు అన్నీ బాగా వేగటానికి. ఈ 2 మిక్స్ అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఇది కాగిన తర్వాత కొంచెం ఉల్లి, ఎల్లుల్లిపాయలు, మిరపకాయలు, కొంచెం జీలకర్ర వేగిపోయినాయి. ఇందులోనే మనము అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అవి కొంచెం 1 నిమిషం తర్వాత ఉల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాం. ఇవి బాగా కొంచెం సాల్ట్, పసుపు ఇవి వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసేసి మగ్గనివ్వాలి. ఇప్పుడే కరివేపాకు కూడా కొంచెం వేసారు దీంట్లో. కలబెట్టుకున్నాము, లేకపోతే అడుగంటచ్చు. ఇది హాఫ్ కుక్ అయింది. ఇంకా ఒక 5-6 నిమిషాలు పట్టుద్ది ఉడకటానికి. మన గోంగూర కూడా డార్క్ రాకుండా లైట్ గ్రీన్లో ఉంది. డార్క్ కలర్ రాలేదు, నల్లగా అయిపోయింది. ఇది చల్లార్చి మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఇలాగనే మెదిపితే సరిపోతుంది. ఈ గోంగూర బాగా ఉడికిపోయింది కాబట్టి. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసాం మధ్యలో, ఎందుకంటే మనకు గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు ఉడికేటప్పుడు, సరిపోతుంది. ఇందులో కొంచెం బటర్ వేసి ఇప్పుడు మనము ఈ గుడ్లను అన్నిటినీ కూడా కొంచెం దీంట్లో ఈ ఫ్లేవర్స్ పట్టేలాగా, అంటే ఆయిల్లో వేసి ఫ్రై చేయకుండా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే కొందరికి నచ్చదు. మనము వీటన్నిటిని కూడా 6 ఎగ్స్ని 6 తీసుకున్నాను నేను. 2 కట్టల గోంగూరకి కొద్దిగా లైట్గా ఈ కలరే కాకుండా దీనికి కారము, సాల్ట్ అన్నీ పట్టేలాగా. ఇప్పుడు మనము ఈ సాల్ట్ తీసుకున్న సాల్ట్ ఎంత అయితే తీసుకున్నామో మనం తినే కారాన్ని బట్టి, ఇప్పుడు ఈ గరం మసాలా పొడి, దీంట్లో లవంగా, చెక్క, వెల్లుల్లి, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసిన పొడి అన్నమాట. ఇది మెంతులు, ఆవాల పొడి. మనకు గోంగూర పచ్చడి ఫ్లేవర్ని తెస్తుంది. మళ్ళీ ఇది చాలా గమ్మత్తైన టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోనే ముందు మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ సరి చూసుకొని కూర అంతా కలిపేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే దీని వరకు అయితే సరిపోతుంది, ఈ ఫ్రై వరకు.
వీటిని కొంచెం లైట్గా ఉంచుతాము. ఇప్పుడు ఉడికిపోయినాయి కాబట్టి ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలంతా కొంచెం సేపు ఉంచేసి అందులో ఉడుకుతున్న గోంగూరలో మిక్స్ చేసి ఫ్రై అయిన ఎగ్స్ని తీసేసి ఇదే స్టవ్ మీదకి గోంగూరను మార్చుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని వేసేద్దాం. మొత్తం వేసి ఒక 2 minutes ఉంచుదాం. అంతా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడంతా చక్కగా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. మనం వేయాల్సినవి అన్నీ వేసేసాము ఎగ్లోని మసాలాలు. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేద్దాం. ఇప్పటి వరకు మూత పెట్టలేదు. ఒక 2-3 minutes మూత పెట్టేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఎగ్గు గోంగూర కూర రెడీ అయిపోయింది. ఈ చక్కటి సుగంధ ద్రవ్యాలతోటి అంటే చెక్క, లవంగ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. గుడ్డులో ప్రోటీన్, కోలిన్, గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, జీర్ణక్రియ, రక్తహీనతని నివారిస్తుంది. జ్ఞాపక శక్తిని, కోలిన్ కీలకమైన జ్ఞాపక శక్తికి మంచిగా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట. ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది ఇందులో. ఈ చక్కటి ఆరోగ్యకరమైన చాలా రుచిగా ఇది బిర్యానీలో కూడా తినొచ్చు, ఫ్రైడ్ రైస్లో తినొచ్చు, వైట్ రైస్, ఇంకా మనం చపాతీ రోటీల్లో కూడా తినొచ్చు. ఎందుకంటే పులుపు తగ్గుతుంది. దీంట్లో టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ చేర్చాం కాబట్టి పులుపు కూడా తగ్గుతుంది. ఇది కొంచెం గ్రేవీగా కూడా మనం కలుపుకోవటానికి బాగుంటుంది అన్నమాట. ఇందులో నేను ఎటువంటివి కూడా కలపలేదు. చాలా చక్కగా ఆరోగ్యకరంగా చూడటానికి కూడా ఎంతో బాగుంటుంది. ఈ చక్కటి కూర చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.